గంభీరావుపేట మండలం లింగన్నపేట నుండి కోరుట్ల వరకు 15 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన కేంద్ర హోంశాఖ. తంకపల్లిలో భూమి పూజకు వచ్చిన బండి సంజయ్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిల్లా స్థాయి క్రీడాకారిణి తుమ్మల మనోజ్ఞను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. చదువుతున్న పిల్లలకు నాణ్యమైన ఆహారం మాత్రమే అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, కేశోరాం సిమెంట్ ప్రతినిధులతో కన్వర్జెన్స్ సమావేశం పొలం బాటలో విద్యుత్ అధికారులు. రచ్చపల్లి గ్రామం, ధర్మారం మండలంలో విద్యుత్ అధికారులు పొలం బాట పెద్దపల్లి జిల్లాలో సన్న రకం వడ్లకు బోనస్ కింద ఇప్పటి వరకు 8,46,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. పోలీస్ కమిషనరేట్లో మాబ్ ఆపరేషన్, మాక్ డ్రిల్ ప్రాక్టీస్. శాంతి భద్రతలను పరిరక్షించటమే జనగణనలో కులగణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ